హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబి షాట్స్. ఈ మ్యాచ్ కూడా టేల్ ఆఫ్ 200s, కానీ 2 బ్యూటిఫుల్ 100s. ఆయా పరిస్థితుల్లో యాక్చువల్గా ఎవ్వరూ ఆడకుండా వాళ్ళిద్దరు మాత్రమే అత్యద్భుతంగా ఆడారు. కానీ 100 అనేది ఒక రకంగా చెప్పుకోవాలంటే ఒక మాస్ పవర్ని తీసుకొచ్చింది. ప్రెషర్ అంతా అబ్జర్వ్ చేసుకొని ఆ రిక్వైర్డ్ రేట్ ఎంత ఉన్నా కూడా నేను కొట్టేస్తాననే ధీమా వాళ్ళ టీంకి అనేది ఇచ్చింది. ఆ 100 గెలిచింది. దట్ వాజ్ మార్కస్ స్టాయినిస్ 100 అండ్ లక్నో సూపర్ జైంట్స్ చెన్నై సూపర్ కింగ్స్ని చెపాక్లో ఓడించారు. దిస్ ఇస్ అ మ్యాసివ్ విక్టరీ వాళ్ళకి. సెట్ ది అవుట్ సెట్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక చెన్నై సూపర్ కింగ్స్ స్పిన్నర్స్ చెపాక్ ఇవన్నీ కూడా మాట్లాడుకున్నాం. బట్ ది స్పిన్నర్స్ ఇద్దరు కలిసి 4 ఓవర్లే వేశారు. అండ్ ద మూమెంట్ టాస్ వాస్ డన్, నాకు క్లియర్గా అర్థమైపోయింది దట్ స్పిన్నర్స్ విల్ నాట్ బౌల్ అని. ఎందుకంటే డ్యూ ఉంది ఆల్రెడీ, అప్పటికే డ్యూ అనేది రావడం మొదలుపెట్టింది. అందుకే మీరు అబ్జర్వ్ చేసుకుంటే లక్నో సూపర్ జాయింట్స్ నుంచి కూడా పెద్దగా స్పిన్ బౌలింగ్లు రాలి. డ్యూ వాజ్ దేర్ ఎనీవే. పిచ్ కొంచెం స్లోగా ఉంది, ఆగి వస్తుంది. రుతురాజ్ గైక్వాడ్ ఇన్నింగ్స్, శివం దుబే ఇన్నింగ్స్ చూసి పిచ్ ఫ్లాట్ అనుకోవడం మాత్రం తప్పు. దట్ పిచ్ గాట్ బెటర్ అండ్ డ్యూ రావడంతో బ్యాటింగ్ ఇంకా బెటర్ అయింది. బట్ దట్ డస్ నాట్ టేక్ ఎనీథింగ్ అవే. స్టాయినిస్ మాత్రం అక్కడ నుంచొని అద్భుతమైన రీతిలో ఆడాడు. ఎక్కడెక్కడ మ్యాచ్ మలుపురు తిరిగింది అని మనం మాట్లాడుకుంటే సిఎస్కే పవర్ ప్లేని బాగా స్టార్ట్ చేశారు. రహానే ఫస్ట్ ఓవర్లో అవుట్ అవ్వడం, ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేసుకుంటే రుతురాజ్ గైక్వాడ్ 4లు కొడుతున్నాడు, డబుల్స్ కొడుతూ ఉన్నాడు. రుతురాజ్ గైక్వాడ్ ఇన్నింగ్స్ గురించి కాసేపట్లో మాట్లాడదాం. ఆ పవర్ ప్లేని మ్యాక్సిమైజ్ చేసుకుంటున్నారు అనుకుంటున్న సమయంలో లాస్ట్ ఓవర్ ఆఫ్ ద పవర్ ప్లేలో ఏమీ రాల, లిటరలీ నథింగ్, ఏమీ రాల. లాస్ట్ ఓవర్ ఆఫ్ ద పవర్ ప్లేలో ఇంకో 10-12 రావాల్సిన తరుణంలో వికెట్ పోయింది, పరుగులు రాలేదు. అండ్ జడేజాని అక్కడ పంపించడం అనే ప్లాయ్ అనేది వర్కౌట్ కాల. లాస్ట్ టైం కూడా వర్కౌట్ కాల. ఆల్దో యూ గాట్ 50 మిడిల్ ఓవర్స్లో దే వర్ నాట్ ఏబుల్ టు అటాక్ లాస్ట్ మ్యాచ్లో. ఈ మ్యాచ్లో కూడా జడేజా బ్యాక్తో స్ట్రగుల్ అవుతున్నాడు. రుతురాజ్ గైక్వాడ్ని రవిశాస్త్రి క్వశ్చన్ కూడా అడిగారు, ఏంది రవిశాస్త్రి ఇయాన్ బిషప్ అడిగాడు, ఏంది జడ్డు ఎందుకు వచ్చాడు అక్కడికి అంటే, లేదు మేము ముందు నుంచి మా ప్లాన్ ఎలా ఉంటుంది, జడేజా నంబర్ 4లోనే ఆడిద్దాం అనుకుంటున్నామని చెప్పాడు. విచ్ మీన్స్ థింకింగ్ ఫ్యూచర్ అండ్ నెక్స్ట్ ఇయర్ కానీ ఆ తర్వాత ఇయర్ కానీ జడేజాని ఒక నంబర్ 4 బ్యాటర్గా చూస్తున్నారు. అతని ఫినిషర్గా కాకుండా నంబర్ 4 బ్యాటర్గా ఆడించే ప్రయత్నం చేస్తున్నారు. రంజీ ట్రోఫీలో వాటిలో పొజిషన్లో ఆడాడుతాను. సో ప్రాబబ్లీ ఇట్ ఈస్ ఎ ట్రాన్సిషన్ ఫేజ్ దట్ దే వాంట్ జడేజా టు బ్యాట్ దేర్. అండ్ అది వర్కౌట్ కాల ఈసారి కూడా, ఎందుకంటే అతను స్ట్రగుల్ అయ్యాడు. ఈక్వల్గా దేవదత్ పడిగల్ కూడా స్ట్రగుల్ అయ్యాడు. అక్కడ అందుకే బ్యాలెన్స్ అయిపోయింది ఆ ఇన్నింగ్స్ అనేది. స్ట్రగుల్ అయ్యాడు అండ్ అవుట్ అయిపోయిన తర్వాత దూబే వచ్చాడు అండ్ అక్కడి నుంచి విధ్వంసం మొదలైంది. మధ్యలో కొన్ని ఓవర్లు బాగున్నాయి అనిపించాయి. మ్యాట్ హెన్రీ వచ్చి చాలా బాగా వేసాడు, రాణే వికెట్ తీసుకున్నాడు, కేఎల్ రాహుల్ అద్భుతమైన క్యాచ్ పట్టాడు. ఆ తర్వాత క్యాచ్ డ్రాప్లు, ఫీల్డింగ్ మిస్లు అన్నీ జరిగిపోయాయి. డారెల్ మిచెల్ క్యాచ్ యష్టాకూర్ డ్రాప్ చేసాడు. అనుకున్నా ఇంకా దిస్ ఇస్ ది డారెల్ మిచెల్ డే, ఏమో క్యాచ్ డ్రాప్ అయింది కదా, అదే యష్టాకూర్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు డారెల్ మిచెల్. రుతురాజ్ ఇది క్యాచ్ కాదు, కొంచెం దూరమే వెళ్ళింది. బట్ రుతురాజ్ అండ్ దూబే ఆడుతున్నప్పుడు సిఎస్కే లుక్డ్ మ్యాసివ్లీ ఫేవరెట్స్. శివం దుబే ఆ 6 హీటింగ్ కొడుతుంటే అసలు వేరే లెవెల్లో ఉంది. అతనికి షార్ట్ బాల్ వేసే ప్రయత్నం చేశారు. వైడ్ యార్కర్లు ఒకటే కాస్త తక్కువ వేశారు. పొడుగోడు రీచ్ బాగుంటుంది, మరీ వైడ్ వెళ్తే వైడ్ బాల్ అయిపోతుంది, కాస్త రీచ్ ఉందంటే బాల్ వైడ్కి కొడుతున్నాడు. అండ్ ఇట్లాంటి కొట్టలేదు మొదటిసారి కాదుగా, ఈ ఐపీఎల్లో కొడుతూనే ఉన్నాడు. లాస్ట్ 2 ఏళ్లుగా అతను దాదాపుగా 60 సిక్స్లు కొట్టాడు. 60 సిక్స్లు లాస్ట్ 2 ఏళ్లుగా. ఈ సీజన్ ఇంకా పూర్తిగా కూడా అవ్వాలి. సో ఇలాంటి పరిస్థితుల్లో అలాంటి 6 హిట్టింగ్ ప్లేయర్ ఉన్నప్పుడు డెఫినెట్లీ చేసేది ఏముండదు. అండ్ అదే క్రమంగా రుతురాజ్ గైక్వాడ్ ఇన్ఫాక్ట్ ఫస్ట్ 6 ఎప్పుడో వచ్చింది, ఆ తర్వాత కొట్టాడు. బట్ 4లు కొడుతూనే వచ్చాడు. ఎప్పుడు కూడా స్ట్రైక్ రేట్ని అతను డ్రాప్ కానివ్వాలి. 170, 175 ఎప్పుడు అతను స్ట్రైక్ రేట్ డ్రాప్ అవ్వాలి. స్ట్రైక్ రేట్ పెరుగుతూనే వెళ్ళింది. పరిగెత్తాడు బాగా. ఒకనొక దశలో ఈ వాజ్ 71 ఆఫ్ 40 balls, 10 4లు మాత్రమే కొట్టాడు. 10 4s, 40 balls మీరు 10 4s తీసేయండి. సో 30 balls 31, లిటరలీ ఒక డాట్ బాల్ కూడా ఆడాలి. పరిగెడుతూనే ఉన్నాడు. డబుల్ తీసాడు, అది చేశాడు. సో వాజ్ బ్యాటింగ్ వెరీ వెల్. ఇనిషియల్గా టఫ్ వికెట్, క్రమేణా 10 overs తర్వాత ఇట్ బికేమ్ ఈజీ ఫర్ బ్యాటింగ్. ఎందుకంటే బాల్ వెట్నెస్ అనేది వచ్చింది, బాల్ బ్యాట్ మీద ఈజీగా వస్తుంది, 6లు కొడుతూ ఉన్నారు. సో అది బాగా హెల్ప్ అయింది. స్పిన్నర్లు మళ్ళీ ప్లేలోకి తీసుకొని రాలేదు. ఇందాకే మనం మాట్లాడుకున్నాం. సో 210 దాకా వెళ్ళింది. లాస్ట్లో ధోని వచ్చాడు, అతను కూడా 4 కొట్టాడు, సరిపోయింది. 210 చెపాక్లో ఈజ్ అ వెరీ బిగ్ స్కోర్, వెరీ బిగ్ స్కోర్. అండ్ 200+ చేజ్ చేయాలంటే చెపాక్లో అంత తేలికైన అంశం కాదు. ఇది 211 కొట్టాలి అంటే కనుక అన్బిలీవబుల్ లెవెల్ ఆఫ్ బ్యాటింగ్ కావాలి. ఫస్ట్ ఓవర్లో క్వింటన్ డికాక్ అవుట్ అయిపోవడం, ఆ తర్వాత 4వ ఓవర్లో 5వ ఓవర్లో ఇక్కడ కేఎల్ రాహుల్ అవుట్ అయిపోవడం విల్ నాట్ హెల్ప్. క్వింటన్ డికాక్ అవుట్ అయిపోవడం ఇది మ్యాసివ్ బ్లో. తర్వాత కేఎల్ రాహుల్ బాగా ఆడుతున్నాడు, ఫిజ్నో మంచి కౌంటర్ కొట్టాడు, అక్కడే నుంచాను, భలే షాట్ అది. ఆ తర్వాత అవుట్ అయిపోయాడు. దేంటబ్బా అనుకున్నారు, దే సెంట్ ఇన్ దేవదత్ పడిక్కల్. మళ్ళీ అదే సేమ్ డౌట్, నికోలస్ పూరన్ మీ బెస్ట్ హిట్టర్, అతను ఏం చేస్తున్నాడు అక్కడ? దేవదత్ పడిక్కల్ వాజ్ స్ట్రగ్లింగ్, లెఫ్ట్ రైట్ సెంటర్ స్ట్రగుల్ అవుతున్నాడు.
19 బాల్స్ ఆడి 13 కొట్టడం, అది హైయెస్ట్ స్కోర్ అతను. పడిక్కల్ ఈ యొక్క సిరీస్లో ఈ మ్యాచ్ కన్నా ముందు ఒకసారి కూడా 10 దాటాల, అయినా కూడా పడిక్కల్ని పంపించారు. దే హ్యాడ్ హుడ్డా, అతను ఫినిష్ చేద్దాం అనుకుంటున్నారు, పడిక్కల్ని తీసుకొచ్చారు ఇంపాక్ట్ సబ్గా. అది నెగిటివ్గా వర్క్ అవుతుంది. ది ఓన్లీ థింగ్ విచ్ వర్క్ ఫర్ పడిక్కల్ వాజ్ గెటింగ్ అవుట్. పడిక్కల్ రంజీ ట్రోఫీలో అదరగొట్టాడు, డొమెస్టిక్ వైట్ బాల్ ఫార్మాట్లో అదరగొట్టాడు. ఐపీఎల్ ఆడినప్పుడు అతనికి 100 ఉంది, బాగా ఆడుతున్నాడు. బట్ సమ్హౌ ఈ స్ట్రగ్లింగ్. ఆ నెంబర్ 3, నెంబర్ 4 పొజిషన్ అనేది చాలా స్ట్రగుల్ అవుతున్నాడు అతను. చాలా అంటే చాలా స్ట్రగుల్ అవుతున్నాడు. అండ్ పతిరానా వికెట్ తీయకుండా ఉండి ఇంకో 2 ఓవర్లు ఆడించుంటే కనుక ప్రాబబ్లీ సిఎస్కి గెలిచేది. పతిరానా వచ్చి వికెట్ తీశాడు, సరే ఎగిరింది అనుకున్నాం, పూరన్ వచ్చాడు. ఆ తర్వాత కూడా ఆ 4 ఓవర్లు బాగానే వేస్తూ వచ్చారు. ముస్తఫీజ్ని కాస్త అటాక్ చేశారు, పతిరానాని జాగ్రత్తగా ఆడారు. బట్ దెన్ దెర్ వాజ్ అ గ్యాంబుల్ ఇన్ ద 16th ఓవర్. 16th ఓవర్లో శార్దుల్ ఠాకూర్కి ఇవ్వాలా, పతిరానాకి ఇవ్వాలా వాజ్ ద గ్యాంబుల్. అక్కడ ముస్తఫీజర్ 3 ఓవర్లు ఉన్నాయి, పతిరానా 2 ఓవర్లు ఉన్నాయి. ఎక్కడో అక్కడ 1 ఓవర్ వేయించాలి. అది ఎవరి చేత వేయించాలి? మోయిన్ చేత వేయించాలా, జడేజా చేత వేయించాలా, దీపక్ చార్ చేత వేయించాలా, దేశ్ పాండే చేత వేయించాలా, లేకపోతే కనుక శార్దుల్ ఠాకూర్ చేత వేయించాలా అనేది క్వశ్చన్ ఉంటుంది. ఎవరు వాళ్ళ కోటాలు కంప్లీట్ చేయాలి? ఎవరూ కంప్లీట్ చేయాలి వీళ్ళలో. సో అటువంటి సమయంలో దే వెంట్ టు శార్దుల్ ఠాకూర్. ఎందుకు ఇటువంటి పరిస్థితుల్లో శార్దుల్ ఠాకూర్ వికెట్లు తీస్తాడు అని. బట్ చాలా బ్యాడ్ బౌలింగ్ వేసాడు, బ్యాడ్ మ్యాక్స్ బౌలింగ్. అండ్ పూరన్ ఊరుకుంటాడు. ఆర్క్లో పడిందంటే పార్క్ దాటాల్సిందే. ఎస్పెషలీ చపాక్లో పూరన్ సరైన రీతిలో పర్ఫామ్ చేయలేదు. అతనికి ఓవర్ వచ్చింది, విరుచుకుపడ్డాడు, 20 రన్లు వచ్చాయి. 20 రన్లు రావడంతో మొత్తం ఈక్వేషన్ మారిపోయింది. 5 overs 75 కావాలి, వాళ్ళకి అంతే కావాలి, వాళ్ళు అంతే కొట్టారు. చెన్నై కూడా 75 కొట్టారు, వీళ్ళకి 75 కావాలి. ఎప్పుడు కూడా చెన్నై ఎక్కడుందో వీళ్ళు అక్కడే ఉన్నారు. చేస్ పరంగా, రన్ రేట్ పరంగా వెనక్కున్నారు. బట్ చెన్నై ఎక్కడుందో వీళ్ళు అక్కడే ఉన్నారు ఇన్నింగ్స్లో. అందుకే లాస్ట్ మ్యాసివ్ పుష్ వాజ్ వెరీ వెరీ నెసెసరీ. అందుకే ఈ సెంచరీ అనేది విల్ గో డౌన్ యాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సెంచరీస్. మార్కస్ స్టాయినిస్కి ఇది బెస్ట్ ఎవర్ ఐపీఎల్ నాక్. ఇది కొన్ని 50లు, కొన్ని 30లు, 40లు కొట్టాడు అతను. కానీ ఇది బెస్ట్ ఎవర్ ఐపీఎల్ నాక్, నాట్ జస్ట్ బికాస్ అది 100 కాబట్టి. అతను ఒక్కడే నుంచున్నాడు. పూరన్ నుంచి ఏదో కాస్త సపోర్ట్ వచ్చింది, హుడ్డా నుంచి కాస్త సపోర్ట్ ఏదో వచ్చినట్టుంది. బట్ ఫస్ట్ ఓవర్ నుంచి లాస్ట్ ఓవర్ దాకా అతను ఒక్కడే నుంచొని ప్రతిసారి లక్నో సూపర్ జైంట్స్కి హోప్ ఇచ్చింది స్టాయినిస్. అండ్ సరే, ఆ స్ట్రాటజిక్ టైం అవుట్ వచ్చింది, పతిరానా వచ్చాడు, నిక్లస్ పూరన్ వికెట్ తీశాడు. కానీ ఫిజ్ బౌలింగ్లో ఇద్దరు కొట్టారు. ఫిజ్ బౌలింగ్లో రన్స్ బాగా వచ్చాయి ఆ 18th ఓవర్లో. అదో పెద్ద సమస్య అయిపోయింది. ఆ 18th ఓవర్లో ఫస్ట్ బాల్ షార్ట్ బాల్ వేసాడు, స్టాయినిస్ లాగ్ అవతలకు కొట్టాడు. ఆ తర్వాత లాస్ట్ బాల్ అది స్లోవర్ షార్ట్ వన్ వేసాడు, హుక్ షాట్ కొట్టే ప్రయత్నం చేశాడు. దీపక్ చార్ ఉన్నాడు అక్కడ, క్యాచ్ డ్రాప్ చేశాడు. ఇంక వేరే ఎవరన్నా ఫీల్డర్ ఉండింటే కనుక క్యాచ్ పట్టేవాడు. దీపక్ చార్కి ఫిట్నెస్ లేదు. అతను పరిగెడుతున్నప్పుడే అర్థమైపోతుంది, బౌలింగ్ చేస్తున్నప్పుడు అర్థమవుతుంది. స్టార్టింగ్లో కాస్త స్వింగ్ ఉంటుందేమో, ఇక్కడ వికెట్ తీస్తాడేమో అనుకున్నారు, వికెట్ తీశాడు. ఆ బాల్ అంతగా బ్యాట్ మీద రాలా, ఇన్సైడ్ ఎడ్జ్ తగిలింది, క్వింటన్ డికాక్ అవుట్ అయ్యాడు. ఇప్పుడు అక్కడ క్యాచ్ అనేది డ్రాప్ అయింది. సరే, క్యాచ్ కొంచెం కష్టం, పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ఓవర్లో పతిరానా వేసినప్పుడు ఫర్ దట్ వెరీ అవుట్ సైడ్ ఎడ్జ్ దీపక్ చార్ అక్కడ చాలా ఫైన్గా పెట్టాడు రుతురాజ్ గైక్వాడ్. పరిగెత్తాడు, బాల్ వదిలేశాడు, బౌండరీకి వెళ్ళింది. సో ఇక్కడ 8 runs మిస్ అయ్యాయి. వాళ్ళు చాలా మిస్ఫీల్డ్లు చేశారు, లక్నో సూపర్ జైంట్స్ కూడా మిస్ఫీల్డ్లు జరిగాయి. కానీ ఇది క్రూషియల్ సమయంలో మిస్ఫీల్డ్ వచ్చాయి. అండ్ ఇది మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక ఆ క్యాచ్ షుడ్ హ్యావ్ బీన్ టేకెన్ ఐడియల్గా చెప్పాలంటే. సరే, ఆ క్యాచ్ కొంచెం కష్టం, బౌండరీని ఆపుండాల్సింది. బట్ ఏమైంది, ఆ బౌండరీ ఆ క్యాచ్ పక్కన తీసేస్తే కనుక ఆ 2 ఓవర్లలో బాగా పరుగులు వెళ్ళాయి. ఆ 18th ఓవర్ ఆఫ్ ముస్తఫీజుర్లో మీకు దాదాపు 15 రన్లు వెళ్ళాయి. 2 6లు, 14 runs, 15 runs వెళ్ళాయి. తర్వాత వేసిన పతిరానా ఓవర్లో కూడా 13-14 పరుగులు వెళ్ళిపోయాయి. సో దాంతో ఏమైపోయిందంటే లాస్ట్ ఓవర్లో ఒక 20-24 ఉంటే బాగుంటుంది అనుకునేది, ఒక ఎక్స్ట్రాగా ఒక 6-7 రన్లు ఆ ముందు ఓవర్లోను ఈ ఓవర్లోను రావడంతో 1 ఓవర్లో 17 మాత్రమే కావాల్సి వచ్చింది. 17 మాత్రమే ఎందుకంటే 2 6లు పడిందంటే గేమ్ ఖల్లాస్. ఆల్రెడీ అంతకు ముందు ఫిజ్ ఓవర్లో కొట్టాడు 15 స్టాయినిస్. ఫస్ట్ బాల్ లాక్ కొట్టాడు స్టాయినిస్, వెళ్ళిపోయా, ఛాన్సే లేదు. నెక్స్ట్ బాల్ పోయింది, ఇంకేముంది అక్కడ? ఫస్ట్ బాల్ 6, సెకండ్ బాల్ 4, థర్డ్ బాల్ నో బాల్ 4, అయిపోయా, సమాప్తం. నో బాల్ కూడా పడింది అక్కడ. శార్దుల్ ఠాకూర్ ఒక నో బాల్ వేసాడు. లక్కీలీ ఆ ఫ్రీ హిట్ అనేది ఆ వైడ్ ఆర్కర్ వేసే ప్రయత్నం చేశాడు, అది వైడ్. అది యాక్చువల్గా ధోని రివ్యూ కోరాడు, ఎంపైర్ షుడ్ హ్యావ్ గివెన్ ఇట్ వైడ్. టీవీ ఎంపైర్లు తీసుకున్న ఈ వైడ్ నిర్ణయాలు చాలా మటుకు కన్ఫ్యూజన్ అనే మాట నేను మాట్లాడను, క్లారిటీ ఉంది, నాకైతే క్లారిటీ ఉంది, ఏది వైడ్ ఏది వైడ్ కాదా అని చెప్పేసి. దోస్ 2 వర్ వైడ్స్ యాక్చువల్లీ. వాళ్ళు వైడ్ ఇవ్వాల. అతను స్టాయినిస్ తీసుకున్న ఒక రివ్యూ వైడ్ కాదన్నారు, ధోని రివ్యూ తీసుకోమని చెప్పారు రుతురాజ్ గైక్వాడ్, దట్ ఈస్ అ వైడ్. వాళ్ళు వైడ్ ఇచ్చేశారు. సో 2 కూడా తప్పుడు నిర్ణయాలు జరిగాయి అక్కడ. బట్ మ్యాచ్ మొత్తంలో మలుపు ఎక్కడ అంటే కనుక దోస్ 2 ఓవర్స్, 18, 19th ఓవర్ అండ్ అలాగే ఆ 16th ఓవర్, ఈ 3 ఓవర్లోనే మ్యాచ్ స్వరూపం మారిపోయింది. 16th ఓవర్లో 20 పరుగులు వచ్చాయి, ఆ తర్వాత 14, తర్వాత 14, 15, ఆ తర్వాత 14. ఇక్కడ ఈ 3 ఓవర్లో 53 పరుగులు వచ్చాయి.
5 ఓవర్లో మీకు 75 పరుగులు కావాల్సిన నేపథ్యంలో 3 ఓవర్లో 53 పరుగులు వస్తే ఇక చేసేదే ఉంది. నథింగ్ కెన్ బి డన్. మిగతా 2 ఓవర్లో కొట్టడం పెద్ద విషయం కాదు, 20 రన్స్ కొట్టడం పెద్ద విషయం కాదు, ఎక్కడో ఒకటి వచ్చేస్తాయి. సో దిస్ ఈజ్ వేర్ దే లాస్ట్. అండ్ ముస్తాఫిజుర్ని చాలా చాలా తెలివిగా ఆడాడు స్టాయినిస్. జాగ్రత్తగా ఆడదాం అనే ఆలోచనలో ఎక్కడా లేడు, కొట్టాడు షాట్స్, రిస్క్ తీసుకుని క్యాలిక్యులేటివ్ రిస్క్ తీసుకొని ఆడాడు. ఒక పతిరణాన్ని మినహాయించి అందరినీ కొట్టాడు. మోయిన్ అలీ ఫస్ట్ ఓవర్ ఆడకపోయినా మోయిన్ అలీ సెకండ్ ఓవర్లో పడ్డాయి. జడేజా ఫస్ట్ ఓవర్లోనే ముందుకు వచ్చి కొట్టాడు. సో ఈ క్యాలిక్యులేటెడ్ రిస్క్స్ అనేవి తీసుకున్నాడు కాబట్టి హీ వాజ్ అహెడ్ ఆఫ్ రుతురాజ్ గైక్వాడ్ సెంచరీ. రుతురాజ్ సెంచరీని ఓవర్ షాడో చేశాడు. రుతురాజ్ సెంచరీ ఏం తక్కువ సెంచరీ కాదు, అద్భుతమైన సెంచరీ. ఒక స్లో వికెట్ మీద బాల్ బ్యాట్ మీదకి రాకుండా ఉన్నప్పుడు ఏ విధంగా మీరు స్ట్రైకింగ్ అనేది చేయాలి, ఏ విధంగా లాస్ట్ దాకా ఉండాలి, ఎక్కడ మీ ఇన్నింగ్స్ అనేది స్ట్రైక్ రేట్ తగ్గకుండా ఆడాలి అనేది రుతురాజ్ గైక్వాడ్ చూపించాడు. ఒక పెద్ద స్కోర్ చేస్తూ ఉండాలి. ఈ స్టేడియం కొంచెం కష్టంగా ఉంటుంది అలాంటి స్కోర్ చేయడం. బౌలర్లు కూడా మంచి డెత్ ఓవర్ స్పెషలిస్టులు ఉన్నారు వాళ్ళ దగ్గర. ఎట్లా చేయాలి, ఎట్లా నన్ను నేను బ్యాక్ చేసుకోవాలి అనేది మార్కస్ స్టాయినిస్ సెంచరీ కనిపించింది. అండ్ స్టాయినిస్ బ్యాక్ హిమ్సెల్ఫ్స్ అండ్ ఆ పెద్ద పెద్ద హిట్లు పడ్డాయి. వీళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్స్ ఏంటి అంటే కనుక రుతురాజ్ గైక్వాడ్ ఎక్కువ బౌండరీలు కొట్టాడు, స్టాయినిస్ కొన్ని 6లు ఎక్కువ వేసాడు. శివం దుబే కైండ్ ఆఫ్ ఇన్నింగ్స్, అటు పూరన్ ఇన్నింగ్స్ ఇటు దీపక్ హుడా ఇన్నింగ్స్ రెండు కలిపి మ్యాచ్ చేసి, జడేజా ఇన్నింగ్స్ తర్వాత ఇక్కడ మీకు దేవదత్ పడికల్ ఇన్నింగ్స్ క్యాన్సిల్ అవుట్ అయిపోయి, సరే ఇక డారెల్ మిచెల్ ఇన్నింగ్స్ను రహానే ఇన్నింగ్స్ అక్కడ కూడా క్యాన్సిల్ అవుట్ అయిపోయి, ఈ రెండు ఈక్వల్గా వెళ్ళి బట్ స్టాయినిస్ కుడ్ స్కోర్ మోర్ 6s. అండ్ దానివల్ల ఒక 2-3 బాల్ ఉండంగానే మ్యాచ్ అయిపోయింది. సో ఇన్ ది ఎండ్ 6 హిట్టింగ్ అబిలిటీ అనేది ఎంత ఇంపార్టెంటో T20లో చెప్పే ఒక నాక్ అయింది. రుతురాజ్ గైక్వాడ్ ఎట్ అనదర్ గుడ్ నాక్, మళ్ళీ ఓడిపోవడం అనేది జరిగింది. ఇప్పుడు పాయింట్స్ టేబుల్ మీద ఒక్కసారిగా మాట్లాడుకుందాం. సిఎస్కే సడన్లీ ఇదేంటి మేము క్వాలిఫై కావా అన్నట్టుగా చూస్తున్నారు. ఎందుకంటే దేవర్ 4-6 హ్యాపీ ప్లేస్, 4-7 స్టిల్ ఓకే. 3 వరుస పెట్టి గేమ్లో చెన్నైలో ఉన్నాయి, 3 గెలిచేస్తే పని అయిపోద్ది, 7-10 అయిపోయింది అనుకున్నారు. నౌ దే ఆర్ 4-8. 4-8 ఇస్ ఆల్వేస్ రిస్క్. వాళ్ళు నెక్స్ట్ 2 మ్యాచ్లు గెలవాలి హోమ్లో, దెన్ దే విల్ గో టు 12. ఆ తర్వాత ఒక అవే గేమ్ వెళ్ళి 2 అవే గేమ్లు ఉన్నాయి, అవి వెళ్ళి గెలవాలి. నెక్స్ట్ వాళ్ళకున్న 6 గేమ్స్ వాళ్ళు 4 గెలిచినా దే కెన్ గో టు దట్ 4th పొజిషన్, కాదనట్లేదు. వాడు ఆ టాప్ 2కి వెళ్ళే ఛాన్స్ మాత్రం ఈ యొక్క ఓటం అనేది దానికి చెక్ పెట్టింది. అండ్ లక్నో సూపర్ జైంట్స్ విల్ బి ఐయింగ్ ఫర్ దోస్ టాప్ 2 spots. అండ్ వాళ్ళకి మనం పొద్దున కూడా మాట్లాడుకున్నాం, స్టాయినిస్ దగ్గర నుంచి ఇంకా ఊపు కావాలి, ఇంకా రన్లు కావాలనుకున్నాం. అటు వికెట్లు తీసే విధంగా బౌలింగ్ చేస్తున్నాడు, వికెట్ వచ్చినా రాకపోయినా బౌలింగ్ బాగా వేస్తున్నాడు, అండ్ అలాగే బ్యాటింగ్ కూడా అదరగొట్టేస్తున్నాడు. సో మెల్లగా అందరూ కూడా పార్టీలోకి వచ్చేసారు. వాళ్ళకి మయాంక్ యాదవ్ కూడా దూరాడంటే కనుక అద్భుతంగా కనిపించే సినారియో ఉంటుంది. మ్యాసివ్ విన్ ఇది లక్నో సూపర్ జైంట్స్కి. అండ్ డబల్ కొట్టారు. ఇప్పటిదాకా జరిగిన అన్ని రివర్స్ ఫిక్స్చర్లో ఫస్ట్ మ్యాచ్ ఎవరైతే గెలిచారో వాళ్ళే వీళ్ళ మీద గెలుచుకుంటూ వచ్చారు. సో ఇప్పుడు చూద్దాం ఎలా ఉండబోతుంది. ఐపీఎల్ అనేది ఆల్మోస్ట్ అందరికీ కూడా ఆ మిడిల్ ఫేజ్ అయిపోయేదాకా వచ్చింది. సో ఆ మిడిల్ ఫేజ్ వచ్చిన తర్వాత 2 ఫేజ్లు అయిపోయిన తర్వాత ఏ టీం ఎట్లా ఉంటుంది అనే దాని గురించి కూడా మనం రివ్యూలో మాట్లాడుకుందాం. టిల్ దెన్